అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడతాడట. పెట్టడమే కాకుండా సీఎం కూడా అవుతారంట. ఇది నేను చెప్పే మాట కాదు. 100% 100%. మన వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్తున్నాడు. అయితే ఆయనకి ఎప్పటి నుంచి ఇది ఒకటి అలవాటు అనమాట. ముందు చెప్తాడు, వెనకాల నుంచి మళ్ళా ఎవడో ఒకడు ఏదో తప్పైతూ ఉంటాయి అని చెప్పి కప్పిపుచ్చేసుకుంటారు. ఇది కామన్. కానీ ఈసారి మాత్రం నాగ చైతన్య శోభిత ధూళిపాల తర్వాత ఆయన చెప్పింది ఏది నిజం అవ్వట్లేదు. దానికన్నా ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చెప్పారు, ఏపీ రెండు ఫెయిల్, ఇది కూడా ఫెయిల్. అండ్ ప్రభాస్ విషయంలో కూడా చెప్పాడు, అది పోయింది. ప్రభాస్ తర్వాత అందరు ఏమన్నారంటే అరే నాయన నువ్వు చెప్పింది కరెక్ట్ లేదు, అసలు ఆడ ఏమైతలేదు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని బాగా నెగిటివిటీ వచ్చేసరికి ఇంకా నేను ఇప్పటి నుంచి కేసు అయింది అన్నయ్య. తర్వాత ఒక డెసిషన్ తీసుకోండు, నేను ఇప్పటి నుంచి ఎవరి జాతకాలలో వేలు పెట్టాను, అసలు ఎవరిది చూడను, సైలెంట్ ఉంటా అని చెప్పాడు. సడన్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు. ఎప్పుడో నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్ళి అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది మధ్యలో, వీళ్ళు కూడా విడిపోతారు, అట్లనే ఉంటది బంధం, అట్లా చెప్పాడు. తర్వాత మళ్ళీ ఆయన మీద వదిలేసరికి మహిళా సంఘాలు అందరూ కూడా కేసులు పెట్టేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోయిండు. పిల్లి ఇంకా ఇప్పుడు దొరికిందే సందో అని మళ్ళీ స్టార్ట్ చేసి గోతికాడ నాకు ఎట్లా కూర్చుంటది, ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, నేను ఎప్పుడు ఫేమస్ అవుదామని. సో అట్లా ఇప్పుడు పుష్ప 2 సినిమా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది, అందరికి తెలుసు. సో ఈ సినిమా గురించి ఏదో ఒకటి వాగితే మనం కూడా ఫేమస్ అవుతాంలే అని అనుకున్నాడు. మరి నిజంగానే జోష్యం చూసిండా, మరి అది ఆయన జోస్యమే తప్ప చెప్పిన దాంట్లో ఇంత 1% కూడా మ్యాచ్ లేదు. ఎందుకంటే పుష్ప అంత గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఇంకో సినిమా చేయాలనుకుంటారు, ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టి, అది కూడా ఇక్కడ కాదంట, ఆయన ఆంధ్ర తెలంగాణ పెడతాడేమో. అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయ జస్ట్ అలా ఫ్రెండ్ కు మద్దతు చేయడానికి పోయినది, అది ఓకే. కాకపోతే ఈయన్నే ఒక పార్టీ పెడతాడు, ఆ పార్టీలో సీఎం అవుతాడు 100%, అది కూడా ఇది రాసి పెట్టుకోండి, ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే మరి ఇది ఫేమస్ అవడం కోసమా, నిజంగానే నువ్వు జోస్యం చూస్తున్నావా, నీ జోస్యమే తప్ప ఇంకా నీకు తెలియాలి, నువ్వు నీ జోస్యానికి తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారు, ఈ జోస్యం కరెక్టా లేదా కామెంట్ చేయండి.